గుడ్ మార్నింగ్. చూడండి, A1, 2, B2, -3, C-2, 3 are 3 points. A point P moves such that PA² plus PB² equal to 2 times PC². Show that locus of P is 7x minus 7y plus 4 equal to 0. ఈ ఫామ్లో ఉంటుంది చూసారా, AX plus BY plus C equal to 0. ఈ ఫామ్లో ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ అని చెప్పి అంటారు. ఇది ఒక లైన్ ఈక్వేషన్. అయితే మనకి P అనే పాయింట్ వచ్చేసరికి వేరియబుల్ పాయింట్. ఆ పాయింట్ మూవ్ అవుతుందంట అప్పుడు దాని యొక్క పాత్ యొక్క ఈక్వేషన్ ఇదని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అయితే మనం ఏం చేస్తామంటే PA² plus PB² equal to 2 times PC² అనే దాన్ని జామెట్రిక్ కండిషన్ అంటాం. ఈ కండిషన్ ఉపయోగించి ఈ లైన్ ఈక్వేషన్ తీసుకురావాలి. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా అనేది ఒకటి ఉంది, x1 y1 x2 y2. ఇలా రెండు పాయింట్లు ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కుంటామంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది అన్నమాట. అంటే x కోఆర్డినేట్స్కి సంబంధించిన డిఫరెన్స్ y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ యొక్క స్క్వేర్. అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. x2 - x1 అనే బదులు x1 - x2 హోల్ స్క్వేర్ రాసుకున్నా ఒకటే వస్తుంది. y2 - y1 బదులు y1 - y2 రాసుకున్నా మనకి వాల్యూలో ఎలాంటి చేంజ్ రాదు, బికాజ్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. మనకి x2 - x1 అయినా x1 - x2 అయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇలా రెండు పాయింట్లు ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే సార్, మరి ఏబి, సపోజ్ ఇక్కడ మనకి ఏబి మధ్య డిస్టెన్స్ ఏం అడగలేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. డిస్టెన్స్ ఒకవేళ ఏబి మధ్య కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవచ్చు? 1, 2 అనే పాయింట్ ఉంది, 2, -3 అనే పాయింట్ ఉంది. ఈ రెండు మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా ప్రకారం అయితే ఇలా కనుక్కోవచ్చు. దీని x1 y1 అని, దీని x2 y2 అని చెప్పి అనుకుందాం. x2 y2. x1 ప్లేస్లో ఏముంది? x1 ప్లేస్లో 1 ఉంది. x2 ప్లేస్లో ఏముంటుంది? 2 ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది? x1 - x2 కదా, అంటే 1 - 2. 1కి 2కి మధ్య డిఫరెన్స్. 1 - 2 ఎంత? -1. -1 యొక్క స్క్వేర్ ప్లస్ y1 - y2. 2 మైనస్ ఇక్కడ ఎంత ఉంది? y2 వాల్యూ -3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, y1 వాల్యూ 2 ఉంది, y2 వాల్యూ -3 ఉంది. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే 2 - -3 అంటే ఏమొస్తుంది? 2 + 3 వస్తుంది. 2 + 3 వాల్యూ ఎంత? 5. సో 5 యొక్క స్క్వేర్. సో ఎంత వస్తుంది అప్పుడు? -1 స్క్వేర్ అంటే 1 + 5 స్క్వేర్ అంటే 25 అంటే √26. ఈ విధంగా డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ప్రతిసారి ఇలా డిస్టెన్స్ ఫార్ములా అని చెప్పి x1 y1 x2 y2 అలా ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే x1 y1 x2 y2 అని తీసేసి ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 2. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 1 - 2 -1 స్క్వేర్ అలా గుర్తుంచుకోండి. సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 2. ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత ఉంది? -3. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. అలా +5 స్క్వేర్ అలా చేసుకుంటాం అన్నమాట. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఇదే మెకానిజంని మనం ఉపయోగించి పిఏకి, పిబికి, పిసికి మధ్య డిస్టెన్స్ కనుక్కొని చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. px, y తీసుకున్నాను. ఇది let px, y be a point on the locus. పాయింట్ ఆన్ ద లోకస్ అంటే ఏదైతే లోకస్ అడిగాడో, లోకస్ అంటే పాత్ అని అర్థం. ఈ పాత్లో నేను ఒక పాయింట్ తీసుకున్నాను, x, y అనే పాయింట్. ఆ పాయింట్ యొక్క ఈక్వేషన్ ఇదని చెప్పి చూపించాడు. సో ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? 1, 2. బి అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? 2, -3. సి అనే పాయింట్ -2, 3. ఇప్పుడు పికి ఏకి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. పిఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ. పి అనే పాయింట్ ఎంత? x, y. ఏ అనే పాయింట్ ఎంత? 1, 2. రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? x, yకి 1, 2కి మధ్య డిస్టెన్స్. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ x. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? x - 1. సో √x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత ఉంది? y. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముంది? 2. రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే y - 2 కదా. సో y - 2 హోల్ స్క్వేర్. ఇది నాకు పిఏ. పిఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. పిఏ స్క్వేర్. రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది అంటే చూడండి, సపోజ్ x² ఉంది, √x ఉంది. √x యొక్క స్క్వేర్ అంటే ఏమొస్తుంది? x⁴1/2 హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోయి x వస్తుంది. ఇన్ ద సేమ్ వే పిఏ స్క్వేర్ అంటే ఈ మొత్తానికి స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి
ఈ జస్ట్ లోపల ఉన్న వాల్యూ మాత్రం కిందకు వస్తుంది పిఏ స్క్వేర్ అంటే. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అనేది పిఏ స్క్వేర్ వాల్యూ. సిమిలర్లీ నాకు పీబీ కావాలి, పీబీ స్క్వేర్ కనుకోవాలి. అలానే పీసీ, పీసీ స్క్వేర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో పీబీ అంటే ఏంటి? పి అనే పాయింట్ ఎక్స్ కామా వైకి బి 2 కామా మైనస్ 3కి మధ్య ఉండే డిస్టెన్స్. పీబీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. పి అనేది ఎక్స్ కామా వై, బి అంటే 2 కామా మైనస్ 3. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా పీబీ. రూట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 2. ఎక్స్కి 2కి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ వై, ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత ఉంది? మైనస్ 3. సో వైకి మైనస్ 3కి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ 3గా తీసుకున్నాం. ఇక్కడ మైనస్ అనేది మామూలుగా డిఫరెన్స్. ఇక్కడ ఉన్న నెంబర్ మైనస్ 3, ఇక్కడ ఉన్న నెంబర్ వై, మధ్యలో మైనస్. వై మైనస్ ఆఫ్ మైనస్ 3 ఏమవుతుంది? వై ప్లస్ 3. సో వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తారు, చూసుకోండి. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది పీబీ వాల్యూ. మరి పీబీ స్క్వేర్ ఏమవుతుంది? పీబీ స్క్వేర్ అంటే రూట్ అనేది రిమూవ్ అయిపోతుంది. రూట్ రిమూవ్ అయిపోతే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది పీబీ స్క్వేర్. సిమిలర్గా పీసీ, పీసీ స్క్వేర్ కూడా కనుక్కున్నామా? పీసీ అంటే ఏంటి? పిఎక్స్ కామా వై, సి మైనస్ 2 కామా 3. ఈ రెండు పాయింట్లు తీసుకున్నాను. ఇప్పుడు పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. పీసీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? మైనస్ 2 ఉంది. అంటే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత? ఎక్స్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత? మైనస్ 2. రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే మైనస్. ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 2 ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ప్లస్ సింబల్ వస్తుంది కదా మనకి ఫార్ములా ప్రకారం. అన్నిటికీ చూడండి ప్లస్ వస్తుంది. తర్వాత సెకండ్ నెంబర్ ఎంత ఉంది? వై, ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 3. రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే వై మైనస్ 3. సో వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది పీసీ. పీసీ స్క్వేర్ అంటే రూట్ అనేది ఏమవుతుంది? రిమూవ్ అయిపోతుంది. రూట్ రిమూవ్ అయిపోతే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది అర్థమైందా? పిఏ పిఏ స్క్వేర్, పీబీ పీబీ స్క్వేర్, పీసీ పీసీ స్క్వేర్. అలా డిస్టెన్స్ ఫార్ములా వేసేసి పిఏ వాల్యూ పిఏ స్క్వేర్, పీబీ వాల్యూ పీబీ స్క్వేర్, పీసీ వాల్యూ పీసీ స్క్వేర్. ఆ మూడు క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క ఈక్వేషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కండిషన్లో మనకి ఈ లైన్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా? చూడండి పక్కన ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. స్లైడ్ ఇది చూడండి. పిఏ స్క్వేర్, పీబీ స్క్వేర్, పీసీ స్క్వేర్. మనకి ఈ వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ పీసీ స్క్వేర్. సో పిఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ పీసీ స్క్వేర్ అంటే ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ దాకా అర్థమైందా? జస్ట్ పిఏ స్క్వేర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. పీబీ స్క్వేర్ అంటే ఈ రెండు టర్మ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. 2 టైమ్స్ పీసీ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇది ఇక్కడ రాశాను. వీటిలో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమి లేకపోతే ఎక్స్పాన్షన్ చేయండి. వీటిని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ తెలుసా? ఇది ఎలా వచ్చింది అనేది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? మనకి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏం చేస్తాం? ఏ ప్లేస్లో ఎంత ఉందో చూడండి. ఎక్స్, బి ప్లేస్లో ఎంత ఉంది? 1. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 యొక్క స్క్వేర్. ఓకేనా? మైనస్ 2 టైమ్స్ ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్, బి ప్లేస్లో ఎంత ఉంది? 1. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. ఇంతేనా వచ్చేది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. సిమిలర్గానే వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇదే ఫార్మాట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్, బి ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 మైనస్ 2. మళ్ళీ ఏ ప్లేస్లో ఎంత ఉంది? వై, బి ప్లేస్లో ఎంత ఉంది? 2. అంటే ఏమొస్తుంది? వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఇలా వస్తుంది.
దాన్ని ఇక్కడ రాస్తున్నాం వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ప్లస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. సిమిలర్గా ఇలా రాసేసుకుని ఎక్స్పాన్షన్ చేసేది వచ్చేస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఓకేనా. తర్వాత ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు 2 టైమ్స్ ఈ లోపల మొత్తం ఎక్స్పాన్షన్ చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమేమి టర్మ్స్ ఉన్నాయి ఎక్స్ స్క్వేర్ ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2 టైమ్స్ వై స్క్వేర్ తర్వాత మైనస్ 2x ఇంకా ఎక్స్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడైతే ఒక ఎక్స్ టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది మైనస్ 2x ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్ ఇక్కడ మైనస్ 4x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x కదా మైనస్ 2x మైనస్ 4x ఎంత మైనస్ 6x మైనస్ 4y ప్లస్ 6y ఎంత 2y అన్ని టర్మ్స్ అయిపోయినాయి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టైం అయిపోయింది ఎక్స్ టర్మ్స్ అయిపోయినాయి వై టర్మ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి 4 ప్లస్ 1 5 ప్లస్ 4 9 ప్లస్ 9 18 ఈక్వల్ టు ఇది 2తో మల్టిప్లై చేయండి మొత్తం 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత వై స్క్వేర్ టర్మ్ను మల్టిప్లై చేసాం. తర్వాత ఎక్స్ టర్మ్స్ చూడండి 2 ఇంటూ 4 8x 2 ఇంటూ y అంటే ఎంత మైనస్ 12y ప్లస్ 9 ప్లస్ 4 ఎంత 13 ఇంటూ 2 ఎంత 26. ఇది అర్థమైంది అందరికి. ఒకసారి కావాలంటే మళ్ళీ చూడండి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y x minus 2 whole square expansion x square plus 4 minus 4x y plus 3 whole square expansion y square plus 9 plus 6y 9. ఇలా మనం అన్ని ఎక్స్పాన్షన్స్ రాసేసి ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం టర్మ్స్ అంటే x స్క్వేర్ టర్మ్స్ ఏమి ఉన్నాయి 2 ఉన్నాయి y స్క్వేర్ టర్మ్స్ ఏమి ఉన్నాయి చూసుకున్నాం తర్వాత x టర్మ్స్ ఏమి ఉన్నాయి y టర్మ్స్ ఏమి ఉన్నాయి కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క సమ్మేషన్ చేశాను చేసిన తర్వాత ఇటువైపు 2తో మల్టిప్లై చేశాను సేమ్ ఇదే ఫార్మాట్ లో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మల్టిప్లై చేశాను తర్వాత వై స్క్వేర్ టర్మ్ ని తర్వాత ఎక్స్ టర్మ్స్ ని తర్వాత వై టర్మ్స్ ని తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు చూడండి 2x స్క్వేర్ క్యాన్సిల్ 2y స్క్వేర్ క్యాన్సిల్ ఇంకేం మిగిలింది ఈ మిగిలిన ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది చూసారా ఈ మూడింటిని అటువైపు తీసుకెళ్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుందో చూద్దాం. కొన్ని పాయింట్ చేసేస్తున్నాను అంటే ఏమొస్తుంది మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18 ఈక్వల్ టు 8x మైనస్ 12y ప్లస్ 26. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను 8x మైనస్ 12y ప్లస్ 26 మైనస్ 6x కాస్త మనకి రైట్ హ్యాండ్ సైడ్ కనుక వెళ్తే ఇదేమవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మళ్ళీ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ఈక్వల్ టు 0. సో 8x ప్లస్ 6x ఎంత 14x మైనస్ 12y మైనస్ 2y ఎంత మైనస్ 14y 26 మైనస్ 18 ఎంత 26 మైనస్ 18 ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో దీంట్లో కామన్గా పోయే టేబుల్ ఏంటి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా 2 7 జార్ 2 7 జార్ 2 4 జార్ అంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇదే కదా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఇలా ఈజీగా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు ఇలా లోకస్ ఆఫ్ ఏ పాయింట్ కనుక్కోవచ్చు ఓకేనా. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నాను తీసుకోండి.